శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేములవాడ రాజనక్షత్రం ముస్తాబైంది. హరహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం కనుల పండుగ ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణానికి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు శివార్చన ప్రాంగణంలో ప్రత్యేక షామియానాలు, చలువ పందిళ్లు, వేసవికాలం కావడంతో కూలర్లు, మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణం పూర్తయిన వెంటనే భక్తులకు భీమన్న దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు రాజన్న ఆలయం ముందు నుండి పట్టణంలో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రామయ్య కళ్యాణానికి ఎస్సీ మహేష్ బిగేతే ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. రాత్రి ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ మనందరికీ తెలుసు. దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి క్షేత్రంలో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్న సందర్భంగా మనం భీమన్న ఆలయంలో ఆర్జిత సేవలు, అన్ని సేవలన్నింటినీ కూడా మనం భీమేశ్వర ఆలయంలో జరుపుకుంటున్నాము, కోడముక్కులతో సహా. ఈ సందర్భంగానే మరి ఈ 3 నెలల నుంచి కూడా అన్ని పండుగల్ని కూడా, స్టేట్ పండుగలు కానీ అన్ని పండుగలు కానీ బ్రహ్మాండంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడు మొన్న 19వ తారీఖు ఉగాది సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యి 27వ తారీఖు వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. రాజన్న ఆలయంలో ఆంతరంగికంగా సేవలను ఆలయ అర్చకులు చేస్తూ ఉండగా, మరియు ఇక్కడ భక్తులకు భక్తోత్సవాలు తర్వాత అన్నీ కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించి మనము శివ కళ్యాణం తర్వాత పెద్ద పండుగ అయినటువంటి శ్రీరామనవమి కూడా మనకు రాముడు వారి కళ్యాణం చేసుకోవడానికి మనకు ఇంకా 2 రోజులు ఉన్నాయి. అంటే ఎల్లుండి మనకు శ్రీరామనవమి సందర్భంగా వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లను మనము గత నెల రోజుల నుంచి కూడా టెండర్స్ పిలుచుకోవడం కానీ, శివ కళ్యాణంలో ఉన్నటువంటి భక్తులను అంచనాను బట్టి ఇంకా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని రకాల డిపార్ట్మెంట్స్తో మరియు మా వివిధ శాఖలతో కూడా, దేవాలయ శాఖలతో కానీ వివిధ రకాల శాఖలు, ముఖ్యమైనటువంటి శాఖలు అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది. అందరికీ కూడా మనం ఆహ్వానించడం కూడా జరిగింది. వేలాది మంది భక్తులు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఏర్పాట్లన్నీ కూడా రాములవారి కళ్యాణాన్ని వేదిక అంటే శివార్చన వేదికనే పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంచడానికి, స్వామివారి కళ్యాణం తిలకించడానికి వారిని అక్కడికి ఆహ్వానిస్తూ అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా అక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం గతంలో 5 సెక్టార్లు ఉంటే ఇప్పుడు 15 సెక్టార్లను మనం చేసుకోవడం జరిగింది. అంటే వచ్చే వారికి నీడను కల్పించడం, కూర్చునేందుకు, కళ్యాణాన్ని తిలకించేందుకే కాకుండా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, అలాగే మజ్జిగను కూడా మనకు దాతల ద్వారా మజ్జిగను, అలాగే మన టెంపుల్ ద్వారా కూడా మజ్జిగలను ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మహాప్రసాదాన్ని, అన్నదానాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. శివ కళ్యాణం సందర్భంగా వచ్చిన వారికంటే కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మనం వారందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ప్రతి సెక్టార్కి సంబంధించి వివిధ శాఖల నుంచి, పోలీస్ నుంచి కానీ, రెవెన్యూ నుంచి కానీ,
అలాగే దేవాలయ శాఖ నుంచి కానీ అందరినీ మనం అక్కడ సేవా సంబంధించినటువంటి వ్యక్తులను కానీ నియమించుకొని భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు గావిస్తూ సెక్టార్ల నుంచి కళ్యాణాన్ని తిలకించడానికి, అలాగే మనకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ కూడా కౌంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే మనకు అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఎండాకాలం కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఫైర్ సర్వీస్ వారిని కూడా మనం ఫైర్ ఇంజిన్స్ ని వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 108 ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భారీ ఎత్తున సంఖ్యలో వస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారి శాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులను కూడా మనకు అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా వచ్చేటువంటి భక్తులు కళ్యాణాన్ని తిలకించి ఆ రోజు మరి ఇక్కడ దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దర్శనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే సాయంత్రం మనకు రథోత్సవం ఉంది. ఆ రథోత్సవానికి పెద్ద ఎత్తున మనకు భక్తుల్లో చాలా మంది శివపార్వతులు కూడా వస్తారు, ప్రత్యేకత ఇక్కడ. కాబట్టి చక్కగా వారికి దర్శనం చేసుకోవడమే కాకుండా సాయంత్రం మనకు 5-5:30 నుంచే మనకు రథోత్సవం మొదలవుతుంది. రథోత్సవంలో కూడా పెద్ద ఎత్తున భక్తులను హాజరు కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ.